రాళ్ళు కావాలి అట్లా పెట్టుకుని వస్తాను పొటాస్ని ఏమన్నా నెంబర్ వస్తాను దోత లచ్చన్న గారు ఆయన ఈస్ట్ గోదావరిలో జన్మించినటువంటి మహనీయుడు, మన కులానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ముందు నిలబడి కళ్యాణ్ ఈ రోజు మనం అమ్ముకుంటా ఉన్నాము అంటే ఆయన పెట్టిన భిక్షమే. అటువంటి మహనీయుడు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినాడు. అతని విగ్రహాన్ని మన నియోజకవర్గంలో మనం పెట్టాలి. నెక్స్ట్ సీఎం వచ్చిన ప్రోగ్రాంలో సీఎం చేతుల మీదుగానే దాన్ని ఆవిష్కరణ చేయాలని సభాముఖంగా పెద్దలకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా 4వ విషయము, ఈడిగ కార్పొరేషన్లో ఆంధ్రప్రదేశ్ ఈడిగ కార్పొరేషన్లో నియోజకవర్గంలో ఒకరికి డైరెక్ట్ పోస్టు ఇవ్వాలని తెలియజేస్తూ ఈ విషయాన్ని పార్టీ పెద్దలకి అధిష్టానానికి తెలియజేయాలా. ఆ విషయాన్ని కూడా వేదికపై ఉన్నటువంటి మన గౌరవ పెద్దలకి తెలియజేస్తా ఉన్నాను. ఈ 4వ విషయము, కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థలు ఉన్నాయి. దాంట్లో డైరెక్టర్ పోస్ట్ కానీ చైర్మన్ పోస్ట్ కానీ, చైర్మన్ పోస్ట్ అంటే ఇప్పుడు రైతు కార్పొరేషన్ రైతుది ఉంది, మార్కెట్ కమిటీలో చైర్మన్ పోస్టు మనకి ఇవ్వాలని, మనం బీసీలు కాబట్టి బీసీలు ముందరు తీసుకొని పోతాం, వాళ్ళు అన్ని విధాలుగాను సహాయం చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, లోకేష్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విషయానికి కూడా పెద్దలు అధిష్టానానికి తెలియజేయాలి, పార్టీ అధిష్టానానికి తెలియజేయాలని తెలియజేసుకుంటూ ఈ చిన్న విషయం అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 15% ఇస్తామని హామీ ఇచ్చినారు, మళ్ళీ 20% ముందులోనే చెప్తే ఇస్తాము. ఇప్పుడు కూడా మన వాళ్ళు కుప్పం కంటే నేను చెప్తాను 10%, 15% అంటే 1.5 షాపు, 10 షాపులలో 1.5 షాపు అంటే 2 షాపు ఇస్తారు అనుకోండి. ఆ 2 షాపుల్ని మన సర్టిఫికెట్ తీసి వేరే కులస్తులు చేస్తారు. మనకే వచ్చేయాలి, మనకే వస్తుంది కానీ వేరే వాళ్ళకి పోతుంది. ఎందుకంటే తెలంగాణలో అదే టైం పోయి మనోళ్ళని పోయి చేస్తే యువకులకి కమ్మలు పోయింది. మన సర్టిఫికెట్ ఓనర్లు వచ్చే వాళ్ళు లైసెన్స్ ఓనర్లు మనం అట్లా లేకుండా ఈయన నెంబర్లు ఇస్తారు. అప్పుడు నేను మీకు పెద్దలు చెప్తాను, ఈ షాపు మనకి కులస్తులకు ఉండాలి అనేసి. ఆ రోజు అక్కడ నిలబడి మేము బతకాలయ్యా, మీరు ఎవరు వేయకూడదు వచ్చి మన లోకల్లో పెద్దలు ఎన్నుకొని వాళ్ళ పేరులో అప్లికేషన్ వేసి ఎంతమంది షేర్ ఇస్తారో మన కులస్తులు వాళ్ళకి ఇస్తాం. అదొక అవకాశం ఉండాలి. ఇంకా స్టేట్ అయినా హైయెస్ట్ ట్యాపర్ ఉండేది 500 చిల్లర ట్యాపర్లు ఉండేది ఈ ఒక ఊర్లోని. అట్లా అది ఇప్పుడు ఎంత సమీక్షమైందో ఎంత ఉన్నదో నాకు తెలియదు. దాని గురించి కళ్ళు గురించి మర్చిపోండి. ఇక ఏమైనా కళ్ళు మనం వ్యక్తి అదే కదా, దీని గురించి మాట్లాడతాం. అవసరం లేదు, పిల్లలు చదివేయండి, మంచి సాఫ్ట్వేర్ జాబ్ తీయండి. ఈ రోజు విలేజ్లో పోయి చూడండి, సాఫ్ట్వేర్ పిల్లలు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని మాటలు ఎక్కినా ఎప్పుడు బంగ్లాలు కట్టేది, ఎన్ని సైడ్లు చూసేది. కాబట్టి ఏమంటే మనతో క్లోజ్ అయిపోయినది. మనం పిల్లలు చదివిస్తాం, మంచిగా అప్ప చేసి పిల్లలు చదివించి మనం జాబ్ తీసినట్టే వాళ్ళే చాలు, అదే కరెక్ట్. ఇంకా పాత కుటుంబం పట్టుకుని వెళ్తా ఉంటే మన వల్ల కాదు. ఇంకా ఇంకోటి ఏమంటే మనకి ఇంకేమైనా సమస్య ఉన్నది. ముఖ్యంగా పోతే ఫస్ట్ కుప్పం నియోజకవర్గానికి కమ్యూనిటీ హాల్ కావాలని వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయాన్నే పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. రెండో విషయం ఏమంటే
గీత కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు లోన్స్ ఇస్తామని 4 మండలాల్లోనూ 272 మందిని మెంబర్షిప్ చేసి యూనిట్ చేసినాం. అప్పుడు ఉన్నటువంటి ఆ చైర్మన్ గారు ఇస్తామని చెప్పారు, ₹1,00,000 లోను, ₹1,00,000 సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఎంతవల్ల వీలైపోయినారు. అందులో ఎలక్షన్ వచ్చింది, అది డ్రాప్ అయిపోయింది. ఈసారి మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈసారైనా కార్పొరేషన్ ద్వారా 4 మండలాల్లో ఉన్నటువంటి మన ఈడి కులస్తులకి, గీత కార్మికులకి లోన్లు ఇప్పించవలసిందిగా వేదికపడినటువంటి పెద్దలకు తెలియజేస్తామన్నాను. అదేవిధంగా పార్టీ నాయకులకు కూడా తెలియజేస్తాం. ఇంకా మూడో విషయం వస్తే, మనమందరూ ఉంటాం అన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీలను 90% ఉన్నాం. ఓ 20% 30% ఈ ఎలక్షన్కు ముందర కాంగ్రెస్లో ఉండి, ఎప్పుడు బిఆర్డి సురేష్ సార్ గారు వచ్చినారు తెలుగుదేశానికి, ఆ ఉండే 20% 25% కూడా వచ్చి తెలుగుదేశంలో చేరిపోయినారు. కాబట్టి ఇంకొక 5% ఉంటారు యూత్, వాళ్ళని కూడా నచ్చజెప్పి మన పార్టీలో చేర్చుకోవాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా సంవత్సరాల ముందు కూడా కమిటీ వాళ్ళు మాట్లాడాలా చెప్తామని అంటా ఉన్నారే కానీ విజయవాడకు వచ్చినా దానికి స్టాప్ చేయాలి. మన చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మనమంతా సెపరేట్గా నిలబడి మన ఇన్ఛార్జ్ అవుతున్నారు, వాళ్ళు 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పి ఈ అర్జీలు ఇచ్చి ప్లేస్ చూపించి మనకి ఓకే చేస్తే 1-2 సార్లు ట్రై చేసి పెట్టి 100% వస్తుంది. ఇంకా పోతే కమిటీ వాళ్ళ గురించి మన చంద్రబాబు నాయుడు వల్లనే వస్తుంది, లేకపోతే మన ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళ వల్లనే అవుతుంది. ఇంకా విగ్రహం, మన గౌతల ఇచ్చిన విగ్రహం అవుతే అది కూడా అంతే. మనం ప్లేస్ చూస్తుంటే మిగతా కులాలు రాజకీయం చేస్తారు, ఈరోజు ఆడ కావాలని. ఇలాంటి మాకంతా చాలా జాగాలు పడినాం కాబట్టి మరి ఇంపార్టెంట్గా దానికి మన జాగా ఉంది, ఏదైనా మంచి జాగా అయితే పెట్టుకుంటామంటే మనం పెద్దల్ని, మన మినిస్టర్ని, మన ఎమ్మెల్యేలను కూడా పిలిపించి చంద్రబాబు నాయుడిని ఆధ్వర్యంలో మనం ఓపెన్ చేస్తాం. దానికి అయ్యే ఖర్చు కూడా జిల్లా కమిటీ, ఇంకా మీరు కూడా చేసుకొని అందరూ కలిసి దాన్ని ఓపెన్ చేస్తాము. అది మంచి కార్యక్రమే. ఇకపోతే చైర్మన్లు అడుగుతున్నారు, డైరెక్టర్లు అడగద్దండి. డైరెక్టర్ వాళ్ళకి వాళ్ళు మనం రెడ్డి ఎవరు మలించాలి, ఎవరు అంటే రెడ్లు, నాయుడు, అగ్రకులస్థాలు ధీటుగా మనం కూడా ఉన్నాము. చైర్మన్లు అంటే మనమే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వకూడదా, రెస్కో చైర్మన్ ఇవ్వకూడదా? ఈడీ కార్పొరేషన్ అది మనకు సంబంధించలేదు. ఇక్కడ పోరాడండి, అందరూ ఇంటికి అడుగుతాము, నెంబర్లు అడగద్దండి, చైర్మనే కావాలని అడగాల. అది ఎప్పుడైతే చైర్మన్ అడిగితే బీసీ తరఫున నేను అడుగుతాము, ఒక చైర్మన్ డైరెక్టర్ ఇస్తారు, అప్పుడు చైర్మన్ అడగద్దండి. ఇకపోతే ఇంకా మన జేపీ అప్లికేషన్ ఏదో లోన్లు శాంక్షన్ అయింది. ఆయన 4 మండల కాన్సెన్సీ ప్రెసిడెంట్ ఒకరిని ఎన్నుకోవాల్సిందే, ఆ రోజు ఎన్నుకోలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఈ రోజు అయితే ఎన్నుకోండి, లేదు ఇంకో రోజు కాబట్టి ఎన్నుకుంటాము. ప్లస్ ఆ లోకల్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నాక అందరు తహసీల్దార్ దగ్గరికి పోయి ఒక లెటర్ ఇస్తాము. ఎవరైతే ప్రెసిడెంట్ లెటర్ ఇస్తారో దానికే క్లోజ్ సర్టిఫికేట్ చేయాలని చెప్పిస్తాం. విఆర్ఓ వాళ్ళు ఏం చేస్తారంటే 2,000 3,000 ఇచ్చేస్తే ఈ అప్లికేట్ చెప్పినట్లు అప్లికేట్ తీసుకొని వచ్చి దానికి కూడా ఇచ్చేస్తా ఉంటారు. దాన్ని కూడా ఇది అడుగుతాం మనం, మా ఊళ్ళకి ఎంతమందికి ఇచ్చినారని అడిగితే వాళ్ళకు భయం ఉంటుంది. కాబట్టి అవి ఎంత మనం ఈ రోజు చేయాల్సి ఉంటుందా, నేను ఎప్పుడైనా చేస్తాను ఈ రోజునా. ఇకపోతే మనకి చంద్రబాబు నాయుడు